సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. అయినను పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోనవలనని ప్రభువు చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, నేపథ్యాన్ని ఆలోచన చేయగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక ఇంటిలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన ఉన్న ఇంటి పైకప్పు యొక్క పెంకులు తీసి నేరుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న ఆ చోటికి ఆ యొక్క పక్షవాయువు గలవాణిని దించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ పక్షవాయువు గలవాన్ని పరుపుతో దించినప్పుడు దేవుడు వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళు అని పలికినట్లుగా లేఖనాల్లో గమనిస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలో ఆయనతో పాటు శిష్యులు, రోగులు, ఆయన మాటలు వినేవారు, ప్రాముఖ్యంగా శాస్త్రులు, పరిసరాలు ఆయన వెంబడించేవారు. ఎందుకంటే ఆయనలో ఏం తప్పు వెతుకుదామా అని, బోధలో ఏం తప్పు వెతుకుదామా అని. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి హృదయాలోచనను ఎరిగి పలికినట్లుగా మనం ఈ మాటను, మనం చదువుకున్న లేఖన మాటను గమనించాలి ప్రియులారా. ఎందుకు ఆ మాట పలికారంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మనుష్య కుమారుడు మనిషి కదైనా ఒక మనిషికి మనిషి పాపాలు క్షమించడానికి అంత అధికారం ఉందా అని అన్నట్లుగా మరి హృదయాల్లో అనుకుంటుంటే, యేసు వారి ఆలోచనను ఎరిగి, మన దేవుడు మన ఆలోచనలు ఎరుగువాడండి. అందుకనే కీర్తనాకారుడు అంటూ ఉంటాడు, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు తెలియను. మన దేవుడు మనం మరొక నెక్స్ట్ సెకండ్లో ఏం మాట్లాడతామో, నెక్స్ట్ మినిట్లో ఏం మాట్లాడతామో ఆయనకు అంతా తెలుసు. మన మాటలు మనకు పుట్టకముందే ఆయనకు తెలుసా అండి. హృదయాలోచనలు ఎరిగిన దేవుడు శాస్త్రులు, పరిచయులను ఆలోచనలు ఎరిగి వారు అడగకుండానే జవాబిస్తున్నాడు. మనుష్య కుమారుడికి పాపములను క్షమించే అధికారం ఉన్నది. అవును ప్రియులారా, ఈ భూమి మీద మనుషుల పాపాలు క్షమించడానికి ఏ ఒక్కరికి అధికారం లేదండి. కేవలం యేసుక్రీస్తు ప్రభు వారికి తప్ప మరెవ్వరికి కూడా పాపములు క్షమించే అధికారం లేదు. ఎందుకు ఆయనకే ఇవ్వబడిందండి అని అంటే, ఆయన మనందరి పాపాల కొరకు మరణించాడు గనక, మరణించిన ఆయనకి, మన పాప శిక్ష భరించిన ఆయనకి క్షమించగలిగే అధికారం ఉన్నది. వాక్యం ఉంటున్న నా జీవితంలో మన పాపాలు క్షమించేది దేవుడే. ఈ లోకంలో నువ్వు ఏ దాన ధర్మాలు చేసినా నీ పాపాలు క్షమించబడవు. తప్పు చేసేసి నేను పేదవారికి అన్నదానం చేస్తానంటే నీ పాపాలు క్షమించబడవు. పాపం చేసేసి నేను చాలామంది వృద్ధాప్యలో ఉన్న వాళ్ళని లేకపోతే అనాథలను ఆదుకుంటానంటే నీ పాపాలు క్షమించబడవు. నీ పాపాలు క్షమించబడాలంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావాలి. అప్పుడు మాత్రమే నీ పాపములు క్షమించబడతాయి. లేఖనంలో కూడా మనం గమనిస్తున్నాం, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు కదా. ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయిందంటే మనిషికి పాప క్షమాపణ సంపూర్తిగా ఇవ్వలేకపోయింది. అంటే దాన బలులు అర్పించడాన్ని బట్టి పాప క్షమాపణ వచ్చేస్తుందా అని అంటే, దేవుడు ఆ వాసన ఆగ్రహిస్తేనే తప్ప ఆ బలి ద్వారా పాపములు క్షమింపబడవు. ఒకవేళ బలర్పించేసి మరలా పాపం చేస్తే అప్పుడేంటి? హృదయంలో మార్పు లేకుండా బలి అర్పించడాన్ని బట్టి పాపాలు క్షమించబడతాయా? అందుకని రోమపత్రికలో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినా దాన్ని యేసుక్రీస్తు ప్రభువు జరిగించడానికి లోకానికి వచ్చారు. ధర్మశాస్త్రం మనిషిని క్షమించలేకపోయింది, మనిషిని శిక్షించగలిగింది, కానీ మనిషికి క్షమాపణ కొంతవరకు ఇవ్వగలిగింది, కానీ సంపూర్తిగా ఇవ్వలేదు. సంపూర్ణమైన క్షమాపణ ఎక్కడ అంటే యేసు ప్రభువుల వారి దగ్గరే. ఆయన రక్తంలో నువ్వు కడగబడినట్లయితే, నీ నోటితో అయ్యా నా ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాను, విడిచిపెడతానని తీర్మానం చేసుకుంటానని నీ పాపాలను క్షమించగలిగిన అధికారం కలిగిన వ్యక్తి. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే, నువ్వు ఎంత నీచుడైనా సరే,
నీలో పాప క్షమాపణ వస్తే, నీలో మారు మనసు వస్తే, నీలో ఇకపై నేను పాపం చేయనన్న నిశ్చయత నీలో పుడితే చాలు. ప్రభువును వేడుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు ఆయన తప్పకుండా క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆయనకు పాపంలో క్షమించే అధికారం ఉంది, ఈ లోకంలో ఎవరికీ లేదు. కనుక నీ ప్రతి పాపం క్షమించబడాలంటే ప్రభు పాదాల దగ్గరికి రా, దేవుడు నిన్ను క్షమిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవానికి నీకు వందనాలు. మా ప్రియులు అందరూ ఈ మాటలు ఆలకిస్తూ వారి జీవితాల్లో ప్రతి పాపమును బట్టి క్షమాపణ కొరకు ఆశపడుతూ ప్రార్థిస్తూ ఉన్నారు. అటు వారి జీవితాల్లో పాప క్షమాపణ దయచేసి నీతిమంతులుగా వారిని తీర్చిదిద్ది నీ రక్తంలో కడిగి సంఘంలో చేర్చి పరలోక రాజ్య వారసులుగా చేసుకోమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.